హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఇది 4th వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను ఓనం డెకరేషన్ చూపిస్తున్నాను అండ్ నేను చేసిన ఒక ఫ్యాబ్రిక్ నెక్లెస్ అండ్ నా స్కెచ్ బుక్ లాస్ట్ పేజ్ షేర్ చేశానండి. ఫస్ట్ ఈ ఓనం డెకరేషన్ చూద్దాము. ఈ సెలబ్రేషన్స్ మాకు సెప్టెంబర్ 11th సాటర్డే రోజున మా కమ్యూనిటీలో ఆర్గనైజ్ చేశారండి. చాలా బాగా జరిగింది ఈ ఓనం సెలబ్రేషన్స్. అండ్ ఇది అంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో డెకరేషన్. ఈ డెకరేషన్ అంతా కూడా కేరళ ట్రెడిషనల్ డెకరేషన్ అండి. చాలా బాగా చేశారు. ఇప్పుడు మేము ఉంటుంది అండమాన్లో, కానీ ఇక్కడ మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలాగా ఆర్గనైజ్ చేస్తారు. సో మొత్తం కేరళ ట్రెడిషన్లో చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ డెకరేషన్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఓనం సాధ్య అని భోజనాలు కూడా అలానే పెట్టారు. సాటర్డే అంతా మేము ఈ సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. సో ఈ వీడియోలో నేను జస్ట్ డెకరేషన్ కవర్ చేశానండి. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ నేను వీడియో తీయలేదు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ ఓనం డెకరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన మెయిన్ పార్ట్ డిఐవై ఫ్యాబ్రిక్ నెక్లెస్. ఇది నేను ఫస్ట్ టైం చేశానండి ఈ నెక్లెస్. ఇవి పట్టీలు పైన నేను చేసినవి. ఇవి నా మ్యారేజ్కి నేను కొనుక్కున్న పట్టీలు. 11 years ఓల్డ్ అనమాట. వాటిని నేను ఇక్కడ కుట్టాను దారంతో. అండ్ ఈ కింద టాజల్స్ వచ్చి విచ్చి దారాలతో చేశాను. ఇలాగా నా చున్నీ అంచుని నేను ఒక కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసుకున్నాను. మాకు సాటర్డే ఓనం ఫంక్షన్ అంటే నేను ఫ్రైడే నైట్ ఇది చేసుకున్నానండి. ఆ రోజు ఓనం కేరళ శారీకి మ్యాచింగ్ మనకి ఇలాగ ఏదైనా ఒక చున్నీ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఇలా పట్టు అంచున్నది తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సీజర్స్, ఏదైనా కార్డ్బోర్డ్, అంతే. ఇలా సింపుల్గా ఈ మెటీరియల్స్తో మనం ఈజీగా ఈ నెక్లెస్ చేసుకోవచ్చండి. నేను ఆ ఫంక్షన్ ముందు రోజు చేశాను కదా, అది రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు సేమ్ అదే మెథడ్లో నేను వేరే మోడల్ మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఒక కార్డ్బోర్డ్ని మనం కట్ చేసుకోవాలండి. ఇది నా దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్, అవి స్టిక్కర్స్ అయిపోయినాయి. సో దాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను సన్నగా రెక్టాంగిల్ కట్ చేశాను ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మోడల్ చూపిద్దామని చెప్పి రెక్టాంగిలే కొంచెం చిన్నగా చేశాను. కట్ చేసుకున్నాక మనం క్లాత్ పెట్టి ఎలా స్టిక్ చేయాలో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ పైన అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను డబల్ లేయర్ స్టిక్ చేద్దామని ఇలా కట్ చేశానండి, ఫోల్డ్ చేసి. కానీ ఇలా కట్ చేసి దాని మీద స్టిక్ చేయడానికి కొంచెం కష్టం అనిపించింది. సో మళ్ళీ హాఫ్ కట్ చేసేస్తున్నాను. ఎక్కడైతే మనకి అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో అక్కడ ఈ మెరూన్ అది ఒక్కటే కట్ చేసి పైన అంటిద్దామని చెప్పి ఇలా ఓన్లీ ఈ మెరూన్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేశాను. అది గ్లూ అంటించి ఫస్ట్ ఈ మెరూన్ది పైన పార్ట్లోనే నేను అంటిస్తున్నాను. ఎందుకంటే ఆ పైన కొంచెం ఈ క్లాత్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలా డబుల్ అయితే మనకు ఆ వైట్ కనిపించదు. ఇది అంటించిన తర్వాత మనం ఈ మెయిన్ బార్డర్ ఉన్నది పైన అంటించుకోవాలి.
సో మీరు సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ మీకు ఐడియా కోసం ఈ సింపుల్ మోడల్ ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నాకు గ్లూ కొంచెం ఎక్కువైంది. గ్లూ కరెక్ట్గా మనం పెట్టుకోవాలి, ఎందుకంటే అది మళ్ళీ మచ్చల్లాగా కనిపిస్తుంది డ్రై అయిపోతే. సో అది కొంచెం డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం గ్లూతో మొత్తం ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇలా సైడ్స్ స్టిక్ చేసుకోవాలండి. ఇది కొంచెంసేపు హోల్డ్ చేసి ఉంచాలి. తర్వాత ఏదైనా ఒక రౌండ్ బాటిల్తో ఇలా రబ్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది. ఇక్కడ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి ఈ నెక్లెస్కి. నా దగ్గర బ్లాక్ సిల్క్ థ్రెడ్ ఉంది లాంగ్ది. సో దాన్నే మనం ఇక్కడ ఈ ఫోల్డింగ్లో పెట్టేస్తే మనకు అది లుక్ బాగుంటుంది. సో దాన్ని నేను ఇలాగా స్టిక్ చేస్తున్నాను. ఈ కార్నర్స్లో ఏంటంటే మనం కొంచెం కట్ చేస్తే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి దీన్ని మధ్యలో మనం అలా థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇది కొంతసేపు అలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి. ఇంకా బ్యాక్ సైడ్ నేను ఇక్కడ ఒక చార్ట్ పేపర్ స్టిక్ చేస్తున్నాను. దీనికి బ్లాక్ కానీ మెరూన్ అయితే బాగుంటుంది. నా దగ్గర లేదు, సో ఉన్న కలర్ నేను స్టిక్ చేశాను. ఈ విచ్చి దారాల్ని ఒక దాంతో నేను 3 టాజిల్స్ చేశానండి. ఇలా ఫస్ట్ నెక్లెస్లో నాకు 5 అయిపోయినాయి, ఇంకా ఒకటి మిగిలింది. దాన్ని నేను ఇక్కడ ఇలా స్టిక్ చేస్తున్నాను. సో దీన్ని మీరు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను మాత్రం సెంటర్లో ఇలా సింపుల్గా ఒక మిర్రర్ స్టిక్ చేశానండి. దానికి ఇలా గ్లిటర్స్ గ్లూ ఉంటుంది కదా, దాంతో డెకరేట్ చేశాను. ఇది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఒక టాజిల్ని నేను ఇలా సెంటర్లో స్టిక్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి ఈ టాజిల్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇదంతా డ్రై అయ్యాక మనకి ఆ డాట్స్ అన్నీ సిల్వర్ గ్లిట్టర్ లాగా కనిపిస్తాయండి. ఇది ఇంకా డ్రై అవ్వలేదు, అందుకే అలా వైట్గా కనిపిస్తున్నాయి. సో ఇలాగా ఇది ఫినిష్ అయిపోయింది. సేమ్ ఇదే మెథడ్లో నేను ఫస్ట్ ఇది కూడా చేశానండి. అక్కడ నేను టాజిల్స్ కింద స్టిచ్ చేశాను. ఇక్కడ పైన మనకి ఒక అడ్జస్ట్ చేసుకునే నాట్ ఈజీగా ఇలా వేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో చూపించినట్టుగా సింపుల్గా మీరు ఇలా అటు ఇటు ఫస్ట్ ఈ 2 నాట్స్ వేసుకోవాలి. తర్వాత ఎండ్స్ ఇంకా మూవ్ అవ్వకుండా ఎండ్స్ దగ్గర ఇలా 2 టైమ్స్ నాట్ వేసి దాన్ని కొంచెం క్యాండిల్తో కాలిస్తే అది ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. సో అప్పుడు మనం ఈ నెక్లెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లెంత్ షార్ట్గా కావాలంటే షార్ట్గా, లేదంటే కొంచెం లాంగ్గా అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ మీదకి బాగుంటుందండి, అందుకని నేను ఒక సింపుల్ డిజైన్ చూపించాను. సో ఈ 2 నెక్లెసెస్ కూడా నేను ఇది డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుందండి. అండ్ నేను ఫస్ట్ చేసింది శారీ మీదకి. ఆ 2 శారీ మీద డ్రెస్ మీద ఎలా మ్యాచ్ అయినాయో ఫొటోస్ నేను వీడియో ఎండ్లో చూపిస్తానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది, ఈ డిజైన్స్ ఈ రెండిట్లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చింది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది మన ఫస్ట్ డిజైన్, నేను ముందు రోజు చేసుకున్నది. ఇది నేను ఓనం శారీ మీద వేసుకున్నానండి. అందరూ కూడా చాలా బాగుందన్నారు. ఇది శారీకి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. అది క్రీమ్ కలర్ శారీ అండ్ మెరూన్ పీకాక్స్ వచ్చినాయి. చాలా సింపుల్గా ఉంది శారీ. నాకు ఆ గ్రాండ్ లుక్ రావాలని చెప్పి నేను ఈ పట్టీలు సెలెక్ట్ చేసుకున్నానండి. లేదంటే మీరు కూడా దీనికి థ్రెడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది నా శారీ అండి. కింద బార్డర్లో ఇలా పీకాక్స్ వచ్చినాయి, పైన అంతా ప్లెయిన్గా ఉంటుంది. దాని మీదకి ఇది చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇది ఇంకొకటి నా డ్రెస్ అనమాట. దాని మీదకి జస్ట్ ఫోటో కోసం ఇలా పెట్టి చూపించాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో అనమాట, నా స్కెచ్ బుక్. ఫైనల్గా నేను నా ఫస్ట్ స్కెచ్ బుక్ కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎవ్రీడే ఒక పేజ్ ఫిల్ చేస్తున్నాను కదా స్కెచ్ బుక్లో. అలాగా 11th సెప్టెంబర్ వరకు అన్ని పేజెస్ అయిపోయినాయి. ఇది లాస్ట్ పేజ్. ఈ పేజ్ వచ్చి నేను సెప్టెంబర్ 12th
ఫిల్ చేశానండి. లాస్ట్ పేజ్లో నేను ఒక కోట్ రాశాను. ఎందుకంటే నేను ఈ బుక్ స్టార్టింగ్లో కూడా కోట్తో స్టార్ట్ చేశాను. సో ఎండింగ్ కూడా కోట్తో ఎండ్ చేద్దామని చెప్పి కోట్ రాశాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజ్లో నా నెక్స్ట్ స్కెచ్ బుక్ ఐడియాస్ రాసుకున్నాను. ఫ్యూచర్లో మీరు స్కెచ్ బుక్ టూర్ కూడా చూస్తారు. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.